29వ అధ్యాయము 5-6 వచనాలను చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 5-6 వచనాలు. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెండ్లిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండగా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. చదవబడిన లేఖనాలు మనం చూస్తే దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు అయినటువంటి దేవుని పేరుతో చెప్పినటువంటి మాట, మీరు ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించండి, తోటలు నాటి వాటి ఫలములు అనుభవించండి అన్నాడు. తర్వాత పెండిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలను కనండి అన్నాడు. ఎంత చక్కని మాట. హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు? పెళ్లిళ్ళు చేసుకోవాలంట, కుమారులు కుమార్తెలను కనాలన్నాడు. అక్కడ మీకు ఏమీ తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై కుమారులను కుమార్తెలను కన్నట్లు మీ కుమారులకు పెండిళ్ళు చేయుడు అన్నాడు. ఎంత చక్కని మాట. హల్లెలూయా. మన బైరిపోగు, మన ఎంబీసీఎన్ కొట్టుకూరు సంఘ వాస్తవులు, బైరిపోగు వారైనటువంటి మరి కీర్తిశేషులు ఎర్రన్న గారు, అరుణమ్మక్క గారికి ఇచ్చినటువంటి ఇద్దరు సంతానం, వాటిలో మరి జ్యేష్ఠ సంతానం అద్భుత కుమారుడు, అదే రీతిగా మరి మత్స్యవారు అనగా తలమారి వాస్తవులు మత్స్యవారి యొక్క గోత్రికులైనటువంటి భాస్కర్ అన్న గారు, రూతమ్మ గారు, మరి వారి కుమార్తె మేరిని ఈ రీతిగా కుటుంబంగా కట్టాలని దైవ సంకల్పమైనది. పెద్దలు, ఇరు గ్రామ పెద్దలు మరి ఈ రీతిగా దైవజనుల సమక్షంలో మరి ఈ రీతి కార్యక్రమం జరగడం అనేది దేవుని చిత్తమైంది. హల్లెలూయా. అందుకే మీ కుమారులను కుమార్తెలను కనున్నట్లు మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయమన్నాడు, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించండి అన్నాడు. అవును, మరి తలమానులు వచ్చినటువంటి వారు మరి చక్కగా చల్లబడ్డ కార్యక్రమాన్ని అద్భుతంగా వేశారు. మరి వీరి ముందున్నటువంటి కార్యక్రమాలు, మరి ఏదైనా జరుగుతున్న పూల పనుల కార్యక్రమం కావచ్చు, ఎంగేజ్మెంట్ వివాహంలో కూడా దేవుడు తన సహాయమును అందించాలని అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అద్భుత్ కుమార్ మేర్లి జంటలను దేవుడు ఉంచునుగాక. అలాంటి కృప దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మరి ఎలీస్ పాస్టర్ గారు చిన్నదన్నవాడ సంఘ కాపరి మనం ప్రార్థనలో నడిపిస్తాను. అందరం తలలో వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిన దేవ, ఈ యొక్క మధ్యాహ్న కాల వేళలో ప్రభువైనా తండ్రి కీర్తిశేషులు ఎర్రమామను మరియు అరుణమ్మక్కను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి మొదటి సంతానం అద్భుత కుమారు విషయంలో ప్రభువ మీరు మేలు చేసిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు. తండ్రి అయినా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, సాటైన సహకారం అవసరమని మీరు వాక్య గ్రంథములు మీరు సెలవిచ్చారు. అంత మాత్రమే కాకుండా మీరు పెండ్లిళ్ళు చేసుకోండి, కుమారులకు కుమార్తెలకు పెండ్లిళ్ళు చేయండి, పురుషులను సంపాదించండి, స్త్రీలను సంపాదించండి అని మీరు వాక్యములు సెలవిచ్చారు ప్రభువా. వాక్య వాగ్దానము నెరవేర్చబడినట్లు తలమారి తండ్రి గ్రామ వాస్తవులు మరియు ప్రభునైనా కుటుంబూరు గ్రామ వాస్తవులు అందరూ కలిసి దేవతండ్రి అద్భుత కుమారి యొక్క తండ్రి సంతోషములు అందరూ పాలు పంపులు పొందుకోవడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డని, ఇరువురు కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి, నీకు స్తోత్రాలు. ఇంకా ముందున్న దినాల్లో పులిపనుల కార్యక్రమము, ఎంగేజ్మెంట్ కార్యక్రమము, పెళ్లి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రభువైనా జరుగునై ఉంటుండగా మీరే పరిశుద్ధాత్మ దేవుడుగా ఇరుపక్షాల వారికి మీరు తోడై ఉండి చక్కటి ఆలోచనలు ఇచ్చి ప్రభువైనా దేవ మీ చిత్తానుసారంగా మీ మహిమార్థమై జరుపుకుని లాగున మీ కృపను విస్తరింపదయచేయమని వేడుకొంచున్నాం, సహాయం చేయండి. కార్యక్రమాన్ని నడిపించినటువంటి దైవజనులు ప్రభుకుమార్ పాస్టర్ గారిని, ఆయన కుటుంబాన్ని పరిచయం మీరు దీవించి ఆశీర్వదించండి. ఘనత మహిమ కీర్తి మీరు పొందమని మీ సన్నిధి మా అందరిపైన కోరుకుంటూ యేసయ్య నామములో ఈ ప్రార్థనా మనలన్నీ అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రేమగల దేవా, నీ పాదములకు వందనాలు తండ్రి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ నాయన మరి ప్రభు ఈ కార్యక్రమం కొరకై దేవునికి స్తోత్రాలు. మా ఎంబీసీ కొట్టుకున్న సంఘ నాయన మరి ప్రభు విశ్వాసులు, బైరి ప్రభు వాస్తవులైనటువంటి నాయన మరి పెద్ద మనిషి కరణ పెద్దన్న గారి యొక్క కుమారుడు కీర్తిశేషులు ఎర్రన్నను అన్నమని మీరు ప్రేమించిన దేవ కుమారుని బట్టి నీకు వందనాలు, అద్భుతం బట్టి నేను స్తుతిస్తుంటున్నాం. దేవ కొద్ది నెలల క్రితమే అన్నగారిని పిలుచుకున్నావు ప్రభు, నీకు స్తోత్రాలు. అయితే పరిశుద్ధ ఆలయం మందుడు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి అన్నట్లు మీరే తండ్రిగా ఉండి నాయన మరి ప్రభు వారి అన్నదమ్ములు
దేవునికి స్తోత్రాలు. అద్భుత గారి యొక్క వారి పెదనాన్న వాళ్ళు, చిన్నాన్న వారు, నాయన మరి అన్నదమ్ములు అందరూ కూడా కలిసి ఈ రీతిగా ప్రభా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. దేవునికి స్తోత్రాలు తండ్రి. తలమారు వాస్తవులు మత్స్సువారి నాయన మరి ప్రభా గోత్రికులైనటువంటి